హాయ్ జుటీస్, డే 2 ఆఫ్ 25 డేస్ సాఫ్ట్ ఛాలెంజ్ అయితే మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే నేను మార్నింగే లేచేసి వర్కౌట్స్ అయితే చేస్తున్నాను. దానికంటే ముందు వార్మప్ చేస్తున్నానండి. అండ్ నేను ఎక్సర్సైజెస్ అనేవి హెవీగా అయితే చేయట్లేదు. నా బాడీకి ఫస్ట్ ట్రైన్ చేయాలి కాబట్టి చేస్తుందా లేదా ఎక్కువ చేసేస్తే మళ్ళీ బాడీ తీసుకోకపోతే కష్టమైపోతుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో అందుకని ముందైతే బాడీని మెల్లిగా ట్రైన్ చేస్తున్నాను అనమాట. నాకు తెలిసిన ఎక్సర్సైజెస్ అయితే నేనైతే చేస్తున్నాను. అండ్ అలానే వాటర్ ఇంటేక్ నేను 4 లీటర్స్కి మించి అయితే తాగుతున్నానండి. ఇక్కడ చెన్నై ఎండలకి అసలు తట్టుకోలేకపోతున్నాము, బీభత్సంగా ఉన్నాయి. సో వాటర్ ఇంటేక్ ఎంత తీసుకుంటే ఎక్కువ అంత మంచిది బాడీకి. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. సో నేను అంతకుముందు అసలు వాటర్ తాగేదాన్నే కాదు. ఏదో తినేటప్పుడు ఏదో తాగాలి కదా అని చెప్పి ఒక గ్లాస్ అయితే తాగేదాన్ని. ఇప్పుడైతే మంచిగా తీసుకుంటున్నాను. మధ్య మధ్యలో అలా కుప్పిగంతులు కూడా వేశాను, భరించండి తప్పదు. సో అలాగా. అండ్ నేనైతే ఒక 1 మినిట్ ప్లాంక్ చేసి వాకింగ్ అయితే చేశానండి. ఇలా అయితే నా వర్కౌట్ అయితే ఎండ్ చేశాను. ఆ తర్వాత అయితే నేను రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కింద 2 పెసరట్లు, 1 హోల్ ఎగ్ అండి. అసలు ఈ ఎగ్ని ఎలా తింటారు చెప్పండి? నాకు అస్సలు నచ్చదు ఇన్ ద సెన్స్ నా బాడీకి పడదు, ఎందుకో వామిటింగ్ వచ్చేస్తుంది. సో ఏదైనా టిప్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి, నాకైతే మంచిగా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ కోసం తప్పట్లేదు, నచ్చకపోయినా సరే ఎలాగోలా ఎక్కిచ్చేస్తున్నాను అనమాట. సో అలాగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం సేపు వాక్ చేసేసి బుక్ అయితే చదివానండి. సో లంచ్ కింద అయితే నేను 180 గ్రామ్స్ రైస్, 100 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ప్రోటీన్ కింద. అండ్ అలానే రాజ్మా కర్రీ అయితే చేశానండి. దాంట్లో కూడా మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ అలానే కీరా, క్యారెట్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ అయితే లంచ్ అయితే తీసుకొని కంప్లీట్ చేశానండి. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే నేనేం తీసుకోలేదు. నైట్ వచ్చేసి 2 చపాతీ, సేమ్ రాజ్మా కర్రీ, కొంచెం ఫైబర్ అయితే తీసుకున్నాను. ఇలా అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి. 8-8:30 అలా తిన్నాను. కొంచెం బయట పని ఉండడం వల్ల ఇంటికి కొంచెం లేట్గా వచ్చాను. సో కొంచెం లేట్గా అయితే తిన్నాను, బట్ ఎర్లీగానే పడుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ డే 3 అండి. బాయ్, లవ్ యూ.